పేరుకు మాత్రమే ఇంట్లో నాటుకోళ్ళను పెంచుతున్నామండి. నిజానికి మేము పెంచేది నాటుకోళ్ళని కాదు. ఇదిగోండి ఈ పిచ్చుకలను అనమాట. సో ఇవేంటంటే కోడి 4 గింజలు తింటే పిచ్చుకలు 8 గింజలు తినేస్తున్నాయండి. సో ఏంటంటే వీటిని మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నాం. పిచ్చుకల్ని కోసుకోంలేండి. మళ్ళీ ఏమైనా పిచ్చుకలను కూడా తింటారు అనుకుంటారేమో. పొరపాటును కూడా కామెంట్ అయితే పెట్టొద్దండి. సో ఏంటంటే ఇట్లా ఒకే చోట వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లల కోళ్ళు వచ్చేసి వేరే కోళ్ళని దగ్గరికి రానివ్వండి. సో ఇలా చల్లినట్టే వేస్తామన్నమాట. చల్లినట్లు వేస్తే ఇంక పిచ్చుకలకి ఆ రోజు దసరా పండగ నీట్గా గింజలన్నీ ఏరుకొని తినేస్తాయి. ద్రాక్ష చెట్టును అయితే గబ్బు చేసేస్తున్నాయండి. చిగురులను కూడా తినేస్తున్నాయి ఈ పిచ్చుకలు. ఇంతకుముందు మల్లెపూలు పూసేటప్పుడు మల్లెపూలను తినేవి. ఈ పిచ్చుక చూడండి బయట ఎక్కి నిలబడుకొని గింజలు ఉన్నాయి రమ్మని పిలుస్తుంది అనమాట మిగిలిన వాటన్నిటిని. ఈ కోడైతే ఈ కోడి పుంజు వెళ్దామా వద్దా, అక్కడ పొడిచేవి ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మా ఇంట్లో ఇన్ని నాటుకోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దీనికి అసలు భయమే లేదండి. కోతులు బయట తిరుగుతుంటాయి కూడా. ఇది చూడండి ఇక్కడ వచ్చి గుడ్డు పెడుతుంది. లోపల ఆల్రెడీ గుడ్డు పెట్టడానికి పొదగడానికి మా నాన్న అయితే ఏర్పాటు చేశారనమాట. దీనికి భయం లేదు, ఇక్కడే కూర్చొని గుడ్డు పెడుతుంది. సరేలే పోనీలే ఆఫ్టర్నూన్ టైం నుంచి గుడ్డు పెడుతుంది కదా, నేను ఎలాగో తీసి పెడుతున్నాను అనమాట. సో ఈ కోడి ఒకటి మళ్ళా ఇంకొక కోడి ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 2 కోళ్ళు అయితే గుడ్లు పెడుతున్నాయి అనమాట. ఇలా కోడి గుడ్డు పెట్టిన వెంటనే గుడ్డు చాలా వెచ్చగా ఉంటుందండి. కళ్ళ మీద పెట్టుకుంటారు, మంచిదని చెప్తారు. నాకు తెలీదు, మా నాన్న చెప్పేవాళ్ళు అనమాట. సో నేను కూడా గుడ్డు పెట్టిన ప్రతిసారి కళ్ళ మీద అయితే పెట్టి చూస్తాను వేడిగా ఉన్నప్పుడు. సో 2 గుడ్లు అయితే తీసి పెట్టేశానండి ప్రజెంట్ అయితే. ఈ కోడిపుంజు వచ్చేసి క్రాసింగ్ అండి, జాతి కోడి నాటుకోడికి. సో ఇది వచ్చేసి దగ్గర 4 kgs దాకా ఉంది. పర్లా మంచి వెయిటే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే కోడిపెట్ల మీదకి దీన్ని అయితే వదిలేసామండి. చాలామంది ఇది గోడకి కోతేసేటప్పుడు అడుగుతున్నారు మాకు ఇవ్వండి అని. సో మేమైతే ఆపేస్తున్నామండి. లేదు ప్రజెంట్ ఎవ్వరికి ఇచ్చే సమస్య లేదు, ఇంకా 2 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి, గుడ్లు పెట్టాక అమ్మేస్తామండి అనేది చెప్పాము. మార్నింగ్ కూడా వేరే వాళ్ళు వచ్చి అయితే అడిగారండి ఇలా ఇవ్వండి అని. సో ఇదండి ఇలా స్టోర్ రూమ్ మాదిరి మా నాన్న ఇలా కర్రలతోటైతే ఇలా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ వచ్చేసి కోళ్ళు పొదుగుతాయండి. దీనిపైన వచ్చేసి కోళ్ళన్నీ ఎక్కి కూర్చుంటాయి అనమాట. పిల్లల కోళ్ళని కూడా ఇక్కడే మూసేస్తాము ఎక్కువ పర్సెంట్. కొన్నిటిని ఏంటంటే కొంచెం ఎండాకాలం అట్లా ఏం చేస్తామంటే బయట మూసేస్తామన్నమాట. ఇదిగోండి నేను ఇందాక 2 గుడ్లు తీసాను కదా, ఒక గుడ్డు వచ్చేసి ఈ కోడిది అనమాట. సో ఒక బ్లాక్ కోడి ఒకటి వైట్ కోడి 2 కోళ్ళు గుడ్లు పడుతున్నాయి ప్రజెంట్. వీటిని ఏం చేస్తామంటే చిట్టి కోళ్ళు ఉంటాయి కదండి, చాలా వెయిట్ తక్కువ ఉండే కోళ్ళు, వాటి కింద వేసి అయితే పొదిగించుకుంటామండి. ఏంటంటే ఇవి ఒక 2-3 kgs ఉంటాయి. గుడ్డు మీద కాలు పెట్టగానే గుడ్డు పగిలిపోతుందండి. అలా ఏంటంటే పోయినసారి కూడా అలా 2-3 సార్లు అదే జరిగిందండి. సో ఏం చేస్తున్నామంటే కొంచెం చిట్టిగా ఉండే కోళ్ళ కింద వేస్తున్నాం అనమాట. ఇవి గడ్డి గింజలను కూడా వదలట్లేదండి.